వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను సార్. జెడ్పీటీసీ నుండి సీఎం వరకు బిడ్జిల్ మండల కేంద్రం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి సెక్రటరియట్ వరకు రాజకీయ పాలన కొనసాగిస్తున్న నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారు 20 ఏళ్ల బంధంతో ముడిపెట్టుకొని 100 ఏళ్ల అనుబంధాన్ని కూడగట్టుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. బిడ్జిల్ మండల కేంద్రం నుంచి ఒక జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు పాలన కొనసాగిస్తున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన్ని యనమల రేవంత్ రెడ్డి గారు. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక పిసిసి ప్రెసిడెంట్ గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఎన్నో పదవులు అనుభవిస్తూ, ఎన్నో పేదలకు దగ్గరవుతూ, ఎన్నో కార్యక్రమాలని పేదలకు పంచుకుంటూ ప్రజలకు దగ్గరవుతున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే యనమల రేవంత్ రెడ్డి గారు. కొండారెడ్డిపల్లె గ్రామం నుంచి ఈ రోజు సెక్రటరియట్ లో చక్రం తిప్పుతున్నటువంటి నాయకుడు. పదవుల కోసం కాకుండా ప్రజల అవసరాల కోసం పరుగులు పెడుతున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే రేవంత్ రెడ్డి గారు. పదవులు నాకేం కొత్త కాదు, ప్రజల ఆలోచన విధానం కోసం ప్రజలకు దగ్గర అవడానికి ఎన్నో కార్యక్రమాలతోని, ఎన్నో పదవులతోని, ఎన్నో ఆలోచన విధానాలతోని అతి చిన్న వయసులో ఈ రోజు ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తూ ఈ రాష్ట్రానికి పేద ప్రజల బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలను తీసుకున్నటువంటి నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారు. మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రజల కళ్ళల్లో సంతోషం చూడడానికి ప్రతి ఇంటికి తన వంతు సహాయం అందాలని తన ఆలోచన విధానంతో ఎన్నో కార్యక్రమాలతో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు ఆయన ఈ ప్రాంతానికి రాబోతున్నాడు. నిజంగా యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో ఆలోచన విధానాలతో, ఎన్నో ఆశయాలతోని, ఎన్నో ఆలోచన విధానాలతోని ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో తిరిగినటువంటి వ్యక్తిగా 20 ఏళ్ల అనుబంధంతో 100 ఏళ్ల అనుబంధాన్ని ఈ రోజు దక్కించుకున్నటువంటి నాయకుడు మన యనమల రేవంత్ రెడ్డి గారు. చెరగని చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటూ, అందరినీ కలుపుకుంటూ, అందరినీ పేరు పేరున తలుచుకుంటూ, పిలుచుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ ఈ రాష్ట్ర ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు మన రేవంత్ అన్న. తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి ప్రాంతంలోని ఒక బహిరంగ సభకు ఏర్పాటు చేసుకొని ఆ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ మండల కేంద్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో, ఎన్నో పథకాలతో, ఎన్నో నిధులతోని రేపు 4వ తారీఖు జరగబోయే బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ సభకు, ఈ కార్యక్రమానికి, ఈ ప్రాంతానికి రాబోతున్న ఆలోచన విధానంతో ఈ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి నిధులు మంజూరు చేస్తారో, ఎలాంటి కార్యక్రమాలు తీసుకొస్తారో, ఎలాంటి పథకాలు తీసుకొస్తారో అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి 4వ తారీఖు జరగబోయే బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఓనవాళ్ళు నేర్చుకున్నటువంటి నాయకుడు, ఈ ప్రాంతంలో రాజకీయ అడుగులు నేర్చుకున్నటువంటి నాయకుడు, ఈ ప్రాంతం నుంచి ఎన్నో కష్టసుఖాలతో ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు, ఈ ప్రాంతం నుంచి ఎన్నో కళలతో ముందుకు వెళ్ళి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తున్నటువంటి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి రాక కోసం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏ కార్యక్రమాలతో, ఏ నిధులతో, ఏ ఆశలతో, ఎలాంటి పనులు తీసుకొస్తారని కొండంత ఆశతో రేవంత్ అన్న కోసం ఎదురు చూస్తున్న మిడ్జిల్ మండల కేంద్ర ప్రజలకు ఇదే మా ఆహ్వానం అంటూ చెప్తున్నారు.